రాజకీయాలంటే చాలామందికి గెలుపోటములు, సంఖ్యలు ఇవే గుర్తొస్తాయి. కాని ఒక నియోజకవర్గాన్ని అలా చూడటం కరెక్ట్ కాదు. అది కేవలం ఒక యుద్ధక్షేత్రం కాదు, అదొక సజీవ వ్యవస్థ. ప్రజల ఆశలు, ప్రభుత్వ పాలన, వీటన్నింటి మధ్య నమ్మకమనే ఒక సున్నితమైన బంధముంటుంది. ఆ బంధమే అక్కడి రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ విశ్లేషణలో మనం బాన్సువాడను సరిగ్గా ఆ కోణంలోనే అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, మరి కథెక్కడ మొదలవుతుంది? బాన్స్వాడాలో. ఈ ప్రాంతాన్ని మనం అర్థం చేసుకుంటేనే తెలంగాణ గ్రామీణ రాజకీయాల నాడి పట్టుకోగలుగుతాం. ఇక్కడి భూమి, ఇక్కడి నీళ్లు, ఇక్కడి ప్రజల జీవనశైలి ఇవన్నీ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల కథను చెబుతాయి. ఇది కేవలం ఒక నియోజకవర్గం కాదు, అభివృద్ధి అంచున నిలబడిన గ్రామీణ తెలంగాణకు ఒక చిన్న ఉదాహరణ. ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే, మొదట బాన్సువాడ ప్రజల సమస్యలు, తరువాత ఎలక్షన్ నంబర్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం. ఆ తీర్పు వెనుక ఉన్న కారణాలేంటి, భవిష్యత్తులో పాలన ఎలా ఉండాలి, చివరగా అతి ముఖ్యమైనది నమ్మకాన్ని ఎలా తిరిగి సంపాదించుకోవాలి, వీటి గురించి మాట్లాడుకుందాం. ఇక మొదలు పెడదాం. ఏ విశ్లేషణైనా సరే ఓట్ల దగ్గర కాదు, ప్రజల దగ్గర మొదలవ్వాలి. వాళ్ల జీవితాలను, వాళ్ల భూమిని అర్థం చేసుకోకుండా మనం రాజకీయాలను ఎప్పటికీ అర్థం చేసుకోలేం. బాన్సువాడ కథ అంటే అది భూమి కథ. ఇక్కడ జనాభాలో ఏకంగా 87% మంది గ్రామాల్లోనే ఉంటారు. అంటే దాదాపుగా ప్రతి 10 మందిలో 9 మంది బతుకు వ్యవసాయంతోనే ముడిపడి ఉంది. వాళ్ల ఆశలు, కష్టాలు అన్నీ ఆ పొలం గట్లమీదే నడుస్తాయి. అందుకే ఇక్కడి రాజకీయాలను శాసించేది కూడా వ్యవసాయమే. సరే, మరి ప్రజలు ఏమడుగుతున్నారు, వాళ్ల సమస్యలేంటి? మనం గ్రౌండ్లోకి వెళ్లి వింటే ప్రధానంగా 5 విషయాలు వినిపిస్తున్నాయి. మెట్ట ప్రాంతాల్లో నీళ్ల కష్టాలు, గిరిజన తండాల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం, చదువుకున్న కుర్రాళ్లకు ఉద్యోగాలు లేవు, బీసీ వర్గాల్లో ఒక రకమైన రాజకీయ అసంతృప్తి, ఇక పట్టణాల్లో అయితే సేవలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఇవన్నీ కలిసి అక్కడి రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. సరే, ఈ సమస్యలన్నీ ఎన్నికల ఫలితాల్లో ఎలా ప్రతిబింబించాయి? ఇప్పుడు ఆ సంఖ్యల కథ ఏంటో చూద్దాం. గుర్తుంచుకోండి, ఇవి కేవలం అంకెలు కావు, ప్రజల తీర్పు. ఈ టేబుల్ చూడండి. 2018కి 2023కి మధ్య ఏం జరిగిందో ఇక్కడ స్పష్టంగా ఉంది. బీఆర్ఎస్ ఓట్లు కొంచెం తగ్గాయి, కాంగ్రెస్ ఓట్లు కూడా బాగా తగ్గాయి. కానీ బీజేపీ ఓట్లు చూడండి, 2% నుంచి దాదాపు 15% పెరిగాయి. ఇక్కడే అసలు కదుంది. గెలిచిన పార్టీ ఓట్లు తగ్గడం, ప్రధాన ప్రతిపక్షం ఓట్లు కూడా తగ్గడం. మరి ఈ ఓట్లన్నీ ఎక్కడికి వెళ్ళినట్టు? దీన్ని ఇంకాస్త విడమరిచి చూద్దాం. బీఆర్ఎస్కి దాదాపు 6% ఓట్లు తగ్గాయి, కాంగ్రెస్కైతే ఏకంగా 8% ఓట్లు కోల్పోయింది. అంటే బీఆర్ఎస్ గెలిచినా కూడా వాళ్ల ఓటు బ్యాంకుకు గట్టి దెబ్బ తగిలిందన్నమాట. ఇది కేవలం ఓట్ల తగ్గుదల కాదు, ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తికి ఒక సంకేతం. ఇక ఈ ఎన్నికల్లో అస్సలైన గేమ్ చేంజర్ ఇదే. బీజేపీ 2% ఓట్ల నుంచి ఏకంగా 15%కి. ఇది ఊహించని పెరుగుదల. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, హిందూ, ఓబీసీ ఓట్లు గట్టిగా కన్సాలిడేట్ అయినట్టు కనిపిస్తోంది. ఇది నియోజకవర్గంలో ఒక కొత్త రాజకీయ శక్తి పుంజుకుంటోందనడానికి బలమైన సూచన. ఈ సంఖ్యలనే చూస్తున్నప్పుడు మనం ఒక ప్రాథమిక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ఓటరుకు వాస్తవాల ఆధారంగా తమ నిర్ణయం తీసుకునే హక్కుంటుంది. ఆ గౌరవాన్ని మనం కాపాడాలి. దీనికి నాయకుల నుంచి బాధ్యతాయుతమైన మాటలు, ప్రజలకు వాస్తవాలు స్పష్టంగా తెలియచేయడం రెండూ అవసరం. అప్పుడే ఆ ఓటుకొక అర్థముంటుంది. సరే, ఫలితాలేం జరిగాయో చెప్పాయి. ఇప్పుడు అసలు ఎందుకిలా జరిగిందో చూద్దాం. గెలుపు వెనుక ఉన్న కారణాలు ఏంటి? బీఆర్ఎస్ పరిస్థితిని మనం ఒక స్వాట్ అనాలిసిస్ లాగా చూద్దాం. వాళ్ల బలాలేంటి? అధికారంలో ఉండటం, అభివృద్ధి పనులు చేశామని చెప్పుకోవటం, ముఖ్యంగా దళితులతో మంచి సంబంధాలు, సంక్షేమ పథకాల అమలు. మరి బలహీనతలు? ఓట్లు తగ్గడం, యువతకు కనెక్ట్ అవ్వలేకపోవడం, పార్టీలోంచి వెళ్ళిపోతున్న నాయకులు. ఇక అవకాశాలు, ప్రమాదాలు కూడా ఉన్నాయి. బీజేపీ రూపంలో ఒక పెద్ద ముప్పు ఎదురవుతోంది. సో వాళ్ల గెలుపు ఈ బలాలమీద, బలహీనతల మధ్య ఒక సన్నని దారం మీద నడిచినట్టే. మరి ఇంత పోటీలో బీఆర్ఎస్ ఎలా గెలిచింది? వాళ్ల విజయం వెనుక ప్రధానంగా 4 కారణాలున్నాయి. 1. సంక్షేమ పథకాలు, దళిత బంధువులాంటివి నేరుగా ప్రజల్లోకి వెళ్లాయి. 2. కంటికి కనిపించే పెద్ద ప్రాజెక్టులు. 3. కీలకమైన కులాల ఓట్లను తమవైపు తిప్పుకోవడం. 4.
గ్రామస్థాయిలో వాళ్లకున్న బలమైన నెట్వర్క్, సర్పంచులు, మహిళా సంఘాల ద్వారా. ఈ 4 కలిసి వాళ్లని గెలిపించాయి. ఇప్పుడుదాకా మనం గతాన్ని విశ్లేషించాం. కాని విశ్లేషణ మాత్రమే సరిపోదు. భవిష్యత్తుకు ఒక ప్రణాళిక కావాలి. సో ఇక్కడ్నించి మనం యాక్షన్లోకి వెళ్దాం. ఏ రాజకీయ పార్టీ అయినా సరే బాన్సవాడలో సేవ చేయాలంటే ఎలాంటి బ్లూ ప్రింట్ ఫాలో అవ్వాలి? మొదటిది అభ్యర్థి. ప్రజల్లో నమ్మకం కలిగించడానికి ఒక కొత్త ముఖం, ముఖ్యంగా బీసీ లేదా యువత నుంచి వస్తే బావుంటుంది. రెండోది సయోధ్య. బీసీ వర్గాల సమస్యలను వెంటనే విని పరిష్కరించాలి. మూడోది డెలివరీ. హామీలిచ్చిన ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలి. మాటలు కాదు, పని కనిపించాలి. నాలుగోది సంస్థాగత బలం. బలహీనంగా ఉన్న బూతుల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. అలాగే మాట్లాడే మాటల్లో కూడా ఒక క్రమశిక్షణ ఉండాలి. దేని గురించి మాట్లాడాలి? అభివృద్ధి, సంక్షేమం, స్థిరత్వం గురించి. దేని గురించి మాట్లాడకూడదు? కులాల మధ్య గొడవలు, మతపరమైన మాటలు, పాత కక్షలు, పార్టీలో అంతర్గత గొడవల గురించి అస్సలు మాట్లాడకూడదు. మెసేజ్ ఎప్పుడు పాజిటివ్గా, ప్రజల భవిష్యత్తు గురించి ఉండాలి. ఇక పనుల విషయానికొస్తే తక్షణమే పూర్తి చేయాల్సిన 3 కీలకమైన ప్రాజెక్టులున్నాయి. జకోరా, చందూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు. ఇవి పూర్తయితే మెట్టప్రాంత రైతుల తలరాతే మారిపోతుంది. సిద్ధాపూర్ ట్యాంక్. ఇది తాగు, సాగునీటి సమస్య తీరుస్తుంది. ఇక దళిత బంధు, గృహలక్ష్మి లాంటి హౌసింగ్ స్కీమ్స్. ఇవి పేదల ఆత్మగౌరవానికి సంబంధించినవి. ఈ పనులు పూర్తయితే అదే నిజమైన పాలన. ఈ రోజుల్లో డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రజలను చేరుకోవటం చాలా సులువు. కాని ఇక్కడ ఒక ముఖ్యమైన బాధ్యత కూడా ఉంది. భారతదేశ డేటా పరిరక్షణ చట్టాల ప్రకారం ప్రజల వ్యక్తిగత సమాచారం చాలా విలువైంది. వారి అనుమతి, వాళ్ల గోప్యతను గౌరవించడం మన ప్రాథమిక విధి. బాధ్యతాయుతమైన రాజకీయాలకు ఇది చాలా అవసరం. మరి డిజిటల్ ప్రచారాన్ని ఎలా వాడుకోవచ్చు? చూడండి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో లోకల్ ప్రాజెక్టుల గురించి అప్డేట్స్ ఇవ్వొచ్చు. వాట్సాప్ గ్రూపుల్లో ప్రభుత్వ పథకాల గురించి సమాచారం పంపొచ్చు. యూట్యూబ్ షార్ట్స్లో సమస్యల మీద చిన్న వీడియోలు చేయొచ్చు. ఇది కేవలం ప్రచారం కాదు, ప్రజలకు సరైన సమాచారాన్ని అందించే ఒక మార్గం. ఇక చివరిగా మనం రాజకీయాల్లో అన్నింటికంటే విలువైన దాని గురించి మాట్లాడుకుందాం. అది నమ్మకం. నాయకుడికి, ప్రజలకు మధ్య ఉండే ఆ నమ్మకమే అసలైన పునాది. అయితే ఒక ప్రశ్న. ప్రజా జీవితంలో ఈ నమ్మకాన్ని నిజంగా ఎలా సంపాదించుకోవాలి? ఎన్నికల ముందిచ్చే హామీలతోనా? కాదు, అది ప్రతిరోజూ చేసే ప్రతి పనిలో నిరూపించుకోవాలి. మనమిప్పుడుదాకా చేసిన ఈ విశ్లేషణ మొత్తానికి సారాంశం ఒక్కటే. పాలన అనేది ఎన్నికల ముందిచ్చే హామీగాదు. అదే నమ్మకం అనే కరెన్సీ. ఆ కరెన్సీని సంపాదించుకున్నవాళ్లే నిజమైన నాయకులు. మీరు ప్రజల కేంద్రీకృత నాయకుడిగా ఎదగాలని మరియు మీ నియోజకవర్గాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటే blueprintstrategies.ai ని mgr@blueprintstrategies.ai వద్ద సంప్రదించండి, లేదా 08042041602కు కాల్ చేయండి. పర్పస్ బియాండ్ పాలిటిక్స్.